హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా డేస్ తర్వాత బ్లాగ్ పెడుతున్నాను. అంటే పెట్టలేక అని కాదు, నాకంత టైం లేదు, అందుకనేసి పెట్టడానికి అవ్వలేదు. సో ఈరోజు రెసిపీస్ వచ్చేసి అయితే ఒకటి బగారా రైస్, ఒకటి చికెన్ ఫ్రై. చాలా డేస్ తర్వాత చేశాను నేను కూడా చికెన్ కర్రీ. సో అందుకని ఫ్రై కింద చేసుకున్నాను, అలాగే బగారా రైస్ చేశాను. సరే ఒకసారి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా వెళ్ళి. నేనైతే ముందు మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మసాలా అయితే మిరియాలు, ధనియాలు, జీలకర్ర, లవంగ, చెక్క, ఇలాచి, అలాగే గసగసాలు, వెల్లుల్లిపాయ, ఇవన్నీ ఒక బౌల్లో వేసుకొని వాటర్లో నానబెట్టేసుకొని ఒక 15 మినిట్స్ మిక్సీ పట్టేసుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా. ఇప్పుడు ఫస్ట్ చికెన్ ఫ్రై చేసేసుకుంటాను. తర్వాత మరో పక్కనే బగారా రైస్ పెడతాను. ఫస్ట్ చికెన్ ఫ్రైకి కళాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఒక 5 ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకున్నాను. ఎక్కువ ఆనియన్స్ వాడలేదు, తక్కువనే వేసాను. సో అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో అలా బ్రౌనిష్ వచ్చిన తర్వాత మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇందులో స్కిన్ తోటి తీసుకుంటాను, నాకు స్కిన్ తోటి అంటేనే ఇంట్రెస్ట్. సో అందుకనే స్కిన్ తోటి తీసుకున్నాను. సో అలా క్లీన్ చేసుకున్న చికెన్ మొత్తం కళాయిలో వేసేసుకొని ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో దాంతోపాటే సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే చికెన్లో ఉన్న వాటర్ ఉంటే కూడా బయటకు వచ్చేస్తుంది అనేసి. సో సాల్ట్ వేసేసుకొని శుభ్రంగా ఒకసారి టాస్ చేసుకొని మూత పెట్టేసుకోవడమే. అలా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా టాస్ చేసుకొని ఇంకొక 10 మినిట్స్ అలాగే బాయిల్ అవ్వనివ్వాలి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, సో పీస్కంతా పట్టే వరకు బాయిల్ అవుతే పీస్ కూడా చాలా చక్కగా ఉడుకుతుంది. సో అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి టాస్ చేసుకొని అలా ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే పీస్ సాఫ్ట్గా బాయిల్ అవుతుంది. అల్లం పేస్ట్ వేసాక ఒక 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు సరిపడ పసుపు, అలాగే కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మసాలాలో కూడా ధనియాలు వేసాను కాబట్టి ఇప్పుడు కొద్దిగానే యాడ్ చేస్తున్నాను. అలాగే కారం వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు అందులోకి కరివేపాకు, అలాగే నేను ఒక 10 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కారం తక్కువ వేస్తాను, పచ్చిమిర్చి ఎక్కువ వేస్తాను కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటున్నాను. అవి కూడా క్రాస్ కట్ చేసుకొని వేస్తున్నాను. అలా కట్ చేసుకోవడం వల్ల కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ ఒకసారి టాస్ చేసుకొని సో ఇప్పుడే వాటర్ యాడ్ చేయకుండా అలా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత నేను ఇందులోనే కొద్దిగా ఆల్రెడీ బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, సో కొంచెం యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి టాస్ చేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి. ఈ లోపల మరోపక్క నేను బిర్యానీకి ప్రిపేర్ చేస్తున్నాను. సో బిర్యానీ కూడా స్టార్ట్ చేస్తాను, అలాగే ఇది కూడా ఒక పక్క అవుతూ ఉంటుంది. మరొక స్టవ్ మీద డేక్షా పెట్టుకొని హోల్ గరం మసాలా అంటే బిర్యానీకి కావాల్సిన సరుకులన్నీ తీసుకొని కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత నేను అందులోనే కొద్దిగా కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. నేనైతే ఇలా బిర్యానీ చేసినప్పుడు కసూరి మేతి యాడ్ చేస్తాను, ఫ్లేవర్ బాగుంటుంది అనేసి. సో అలా కసూరి మేతి వేసుకొని కూడా అలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. సో ఇవి కూడా బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పుదీనా కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకోవాలి. సో అలా వేయించిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, సో ఆ మసాలాను కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని మసాలాను కూడా ఫ్రై చేసుకోవాలి. సో మొత్తం అంతా బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మనం రైస్ ఎంత తీసుకున్నామో రైస్కి సరిపడా క్వాంటిటీ వాటర్ కూడా వేసేసుకొని బాగా మరగబెట్టుకోవాలి.
వాటర్లోనే తగినంత సాల్ట్, అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, సో అవి కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి లిడ్ పెట్టేసుకుందాము మరిగే వరకు. సో మరోపక్క కర్రీ అవుతుంది కదా, ఒకసారి కర్రీని కూడా చూద్దాము. సో ఆల్మోస్ట్ నూనె కూడా కొంచెం పైకి తేలింది, అంటే పీసెస్కి సపరేట్ అవుతున్నప్పుడే ఇప్పుడు పుదీనాని అలాగే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని పీస్ మొత్తం సాఫ్ట్గా బాయిల్ అయ్యే వరకు కుక్ చేసుకుందాము. సో రైస్లో వాటర్ కూడా బాయిల్ అయిపోయింది. రైస్ ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకొని ఫస్ట్ ఏమో ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టేసుకొని బాయిల్ చేసుకోవడమే. ఫ్రై కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో ఆ మసాలాను కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం పీసెస్కి పట్టేలాగా ఒకసారి టాస్ చేసుకొని ఇంక కర్రీని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ సాఫ్ట్గా కుక్ అయిపోయింది కాబట్టి. సో మసాలా అంతా పీసెస్కి పట్టే వరకు ఫ్రై చేసుకోవాలి. సో రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే, నేను ఆల్రెడీ సిమ్లో పెట్టేశాను. సో దీనిపైన మనం ఇంకొక 5 మినిట్స్ అయితే కుక్ అయిపోతుంది. సో వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది. సో ఫైనల్గా లాస్ట్లో అయితే పుదీనా అండ్ బ్రౌన్ ఆనియన్స్ తోటి అలా గార్నిష్ చేసుకోవడమే, అంతేనండి. బగారా రైస్ అయితే సింపుల్గా రెడీ అయిపోయింది. సో ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయినట్టే. సో ఫైనల్గా మనం కొరియాండర్ లీవ్స్ వేసుకొని దీన్ని కూడా గార్నిష్ చేసేసుకోవడమే. ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది ఫ్రై కూడా. సో ఆ వాటర్ కంటెంట్ కూడా లేకుండా బాగా దగ్గరగా ఫ్రై చేసుకోవాలి. సో నేనైతే రెగ్యులర్గా చికెన్ ఫ్రైయే తింటాను, ఎందుకంటే నాకు గ్రేవీ కర్రీస్ అంతగా నచ్చవు. చికెన్లో అంటే ఫ్రైయే ఇష్టం నాకు. సో లాస్ట్గా కొరియాండర్ లీవ్స్ వేసుకొని గార్నిష్ చేసుకోవడమే, అంతేనండి. చికెన్ ఫ్రై అండ్ బగారా రైస్ అయితే రెడీ. సో ఈరోజు మీ స్పెషల్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.